లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపీ ప్రియాంక గాంధీ అరెస్టును ఖండిస్తూ నేలకొండపల్లిలో కాంగ్రెస్ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూర నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వస్తే మంచి రోజులు వస్తాయని చెప్తుందని తప్ప దేశ ప్రజలకు మంచి జరగడం లేదని వారు ఆరోపించారు. నీట్ పరీక్ష రద్దుపై విద్యార్థులు ఉద్యమం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. ధర్నా చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఈడ్చుకు వెళ్లడం మోదీ నిరంకుశ పాలనకు నిదర్శనమని ఆరోపించారు. బీజేపీని గద్దె దింపే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కొంచెం ముందు ఆపని చెప్పరా పరిపాలన కొనసాగిస్తూ రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడుతూ అదేవిధంగా పార్టీలు చేసుకుంటూ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, పొంగులేసిన నాయకత్వం, బీజేపీ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రమేష్ గారికి, అలాగే తిరుపతి రంజని గారికి, అలాగే వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులకు, అలాగే వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మొన్న జంతర్ మంతర్ ఢిల్లీలో విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈ బీజేపీ ప్రభుత్వం అక్రమంగా వాళ్ళని కొడుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ గురి చేసి అక్రమాలు చేసిన సందర్భంగా నిన్న రాహుల్ గాంధీ గారు వాళ్ళ పక్షాన పోరాడుతూ మోడీ ఇంటి ముందు ధర్నా చేసిన సందర్భంగా ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఆయన్ని భౌతికంగా దాడి చేసి అరెస్ట్ చేశారు. ఇది మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 130 సార్లు పేపర్ లీకేజ్ అయింది. లీకే విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడలో ఈ యొక్క ప్రభుత్వం మెడలు వంచైనా ఆయన రాజీనామా చేసేంత వరకు కూడా పోరాడతామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ బీజేపీ ప్రభుత్వం మతాన్ని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఓట్లు దొంగిలించి అధికారంలో వచ్చిన ఘనత కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని. ఈ బీజేపీ ప్రభుత్వం మన నాయకులు అధినాయకులు ఎవరు పిలిపించినా ఈ బీజేపీ గద్దె దిగేంత వరకు పోరాటం చేయాలని అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.